డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి. ఆనాటి పెద్దలు మహాత్మా గాంధీ, అలాగే జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి మహనీయులందరితో కలిసి చర్చించి ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించి ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి చెప్పవలసినటువంటి అవసరం. ఎవరు ఎన్ని చెప్పినా చాలా తక్కువే ఆయన గురించి చెప్పాలి అంటే. ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఇవాళ కొన్ని వర్గాల యొక్క ప్రయోజనం ఇవాళ మన కంటికి కనబడుతుంది. డాక్టర్ కేఆర్ నారాయణన్ గారు విదేశానికి రాష్ట్రపతి అయ్యారంటే ఈ రాజ్యాంగం వల్లనే అయ్యారనేటువంటి విషయం మనందరం గుర్తు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆనాడు బాలయోగి గారు పార్లమెంటు స్పీకర్గా, ఒక దళిత నాయకుడిగా బాలయోగి గారు వచ్చారని అంటే ఈ భారత రాజ్యాంగం వల్లనే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా స్పీకర్గా దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా ప్రతిభా భారతి గారు ఈ ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్ అయ్యారంటే ఈ భారత రాజ్యాంగంలోని విధానాల వల్లే అయ్యారు. అలా చెప్తూ పోతే అనేక సందర్భాలు మాకు బాగా గుర్తుంది. 1983లో మొదటిసారి శాసనసభ్యులుగా ఎన్నికై రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెడితే కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం మారాల్సిన పరిస్థితి వస్తే భారత రాజ్యాంగం ఒక్కటే ఆనాడు డాక్టర్ ఎన్టీ రామారావు గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేసింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాటి రాజ్యాంగ స్ఫూర్తి ఎన్టీఆర్ గారిని మళ్ళీ మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చూసుకోగలిగాం. ముఖ్యమంత్రి అయ్యే సందర్భంలో శాసనసభలో ఉన్నాం అందరం. ఓట్ల లెక్కింపు రావాలి. ఎవరు ఓట్లు లెక్కబెట్టడానికి ముందుకు రాలేదు. ఎవరు కూడా శాసనసభ్యులు ఎవరు ఏ ప్రాంతంలో ఏ పార్టీకి ఓటేస్తున్నారు, ఏ ముఖ్యమంత్రిని కావాలని కోరుతున్నారని చెప్పి మళ్ళీ శాసనసభలో ఓటింగ్ పెడితే దళిత నాయకుడిగా ఉన్నటువంటి ఆనాడు తెలంగాణ ప్రాంత వాసి మహేంద్రనాథ్ గారు ముందొచ్చి నేను చేస్తాను, నాకు ఇవ్వండి అవకాశం అని అంటే భారతదేశంలోనే మొట్టమొదటి ప్రోటెం స్పీకర్గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పైన కూర్చొని ఆనాడు అసెంబ్లీలో శాసనసభ్యులందరూ కూడా మేము ఎన్టీఆర్ గారిని కోరుతున్నామంటే లెక్కబెట్టి ఆయన ఎన్టీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు అని చెప్పి ప్రకటించిన వ్యక్తి మహేంద్రనాథ్ గారు అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దళిత నాయకుడు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాడు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం వచ్చినప్పుడు ఇటువంటి మహనీయులందరూ ఈనాడు ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు, వస్తున్నారంటే ఇది భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆధారం అని చెప్పి మీకు మనం చేస్తున్నాం. ఎందరో వందలాది మంది, వేలాది మంది, అనేక మంది భారతదేశంలోనే ఉన్నత ఉద్యోగాల్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు, అక్కడ నుంచి కింది స్థాయి అధికారుల వరకు ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తి చట్టంలోనే ఈ రిజర్వేషన్ ప్రక్రియలో ఇవాళ ఉన్నత శిఖరాల్లోకి వాళ్ళందరూ రావడం జరిగింది.